నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. జూలై మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూలై మాసం, ఆషాఢ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు? ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి 80% చాలా పాజిటివ్గా ఉందండి. ఒక్క చోట చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అంతా అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో దట్ బ్రీత్ ఫ్రీ, హ్యాపీగా ఉండండి. ఊపిరి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాశి వారికి బాగాలేకపోతే ఇంకే రాశికి బాగలేదు, అంతవరకు గ్యారెంటీ. ఉన్న వాటిలో ఇదే కొంచెం బెస్ట్గా ఉంది. నక్షత్రాలు ముందు రాశి ఫలాల్లోకి వెళ్ళబోయే ముందు మనకి జులై మంత్లో చాలా ముఖ్యమైన పండగలు, విశేష దినాలు ఉన్నాయండి. ఆధ్యాత్మిక చింతన వాళ్ళు కలిగిన వాళ్ళు, ప్లస్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తున్న వాళ్ళు వీటిని సరైన టైంని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలండి. దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు కూడా వాళ్ళు ఈ పండుగలు ఉపయోగించుకుని ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ మంత్లో ఎవరెవరికి మంచి అవకాశం అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ పోగొట్టండి. ఫస్ట్ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి డైవర్స్లు కోర్టు కేసులు నడిచి సంవత్సరాలు అయిపోయాయి, ఇవి పోదు అనుకున్న వాళ్ళకి, అసలు ఎలాంటి కోర్టు కేసులు పరిష్కారం కాని వాళ్ళకి ఈ టైంలో వారాహి నవరాత్రులు ఉన్నాయండి. అవి చక్కగా భక్తిగా ఎవ్రీడే 9 days హాఫ్ అన్ అవర్ 45 minutes టైం స్పెండ్ చేసి పూజ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. దీనికి పెద్ద పెద్ద హోమాలకి చేయని అవసరం లేదు, వ్రతాలు చేయని అవసరం లేదు. ఇది సింపుల్ చేసుకుంటే సరిపోతుంది. నెంబర్ 2, గురుగ్రహం ఎవరికైతే పీడిస్తుందో పర్టికులర్గా వృశ్చిక రాశి వాళ్ళకి ఆ రోజున గురువులకి సంబంధించిన వాళ్ళకి గురువులకు కానివ్వండి, ఆశ్రమాలకు కానీ మఠాలకు కానీ వెళ్ళేసి గురువులకి శుశ్రూష అంటే సేవ చేస్తే చాలా నచ్చుతుందంట. వాళ్ళకి చెప్పులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాళ్ళకి ఏదైనా సరే పూజకు సంబంధించిన వస్తువులు కానీ ఇచ్చేసి వాళ్ళ దగ్గరలో ఉండేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలండి. తర్వాత నాగ పంచమి ఉందండి. ఎవరికైతే పిల్లలు పుట్టడం లేట్ అవుతూ ఉంటుందో కరెక్ట్గా ప్రాపర్ ప్రొసీజర్లో ఆ పండగ గురించి తెలుసుకొని, అంటే మనం ముందుగానే చెప్తున్నాం కాబట్టి చక్కగా కనుక చేయించుకోగలిగితే ఆ రోజున పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే సర్పదోషాలు, తర్వాత కాలసర్పదోషాలు, రాహుకేతువుల దోషాలు ఎవరు ఉన్నా కానీ ఆ రోజు కనుక అది ఆచరిస్తే భక్తి శ్రద్ధలతో ఆ నాగపంచమి ఆ దోషాలు తగ్గిముఖం పెట్టేసి వీళ్ళకి జీవితంలో వృద్ధి వస్తుందండి. చూడండి, చాలా చాలా సింపుల్గా ఈ డేస్లో చేసుకుంటే అత్యంత అద్భుతమైన రిజల్ట్ వీళ్ళకి వస్తాయండి. తర్వాత మనకి ఈ మంత్ కన్యరాశి కనుక చూసుకోండి, ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యరాశిలో ఉంటాయి. మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పూషం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ కన్యరాశిలోనే ఉంటాయని చెప్పుకోవాలి. అయితే గ్రహస్థితిని కనుక చూసుకుంటే మేజర్ గ్రహాలు ఓన్లీ సూర్యుడు ఒక్కళ్ళు మాత్రమే షిఫ్ట్ అయ్యారండి. మిగతా ఏ గ్రహం కూడా చేంజెస్ లేదనమాట. అంటే సూర్యుడు వీళ్ళకి మారటంతో లాస్ట్ మంత్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అదే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ధన ప్రవాహం కనుక ఎవరికైనా ఆగిపోయి ఉంటే ఈ రాశి వాళ్ళకి ధన ప్రవాహం వచ్చేస్తుంది. డబ్బు కానీ మెటీరియల్ కంఫర్ట్ ఏమైనా కనుక కోల్పోయి ఉంటే ఈ టైంలో మళ్ళీ వాడు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సీరియస్గా హాస్పిటలైజేషన్స్ అయ్యి ఉంటే కనుక ఈ టైంలో హెల్త్ బాగుండి చక్కగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే అన్ని విషయాల్లో వీళ్ళకి చాలా పుష్టిగా కార్య సాధనంగా చేస్తూ చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 12వ ఇంట్లో ఉండి కూడా ఒక్క కుజుడు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉన్నారు, మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయి. మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి. మిక్స్డ్ కాదు, ఒక 80% చాలా పాజిటివ్గా ఉన్నారు మనం చెప్పుకోవాలి. వీళ్ళకి తామరమూర్తిగా ఎంటర్, అంటే సూర్యుడు వీళ్ళకి 50% పాజిటివ్గా ఉన్నారు, 50% కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏ విషయంలో సూర్యుడు పాజిటివ్గా ఉన్నారంటే అర్ధలాభాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభే ఏకాదశో రవు అని మనకు చెప్తూ ఉంటారు. అంటే అర్ధాచ అంటే ధనం ప్రకారం చాలా బాగుంటుంది. స్వకులాచార అంటే వాళ్ళ కులంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ యాన్సిస్టర్స్ ఫాలో అవుతున్న పెద్దవాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులన్నిటిని ఫాలో అవుతూ చక్కగా టెంపుల్స్కి వెళ్ళటం, మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా గృహే నిత్యోత్సవం శుభం, ఎప్పుడు శుభకార్యాలు ఉత్సాహం జరిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ స్వీట్స్ తింటూ చక్కగా హ్యాపీగా ఉండే ఒక బెస్ట్ టైంని వీళ్ళు జూలై మంత్లో ఎంజాయ్ చేయబోతున్నారు. అయితే ఒక్క విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్యూచర్కి సంబంధించిన స్ట్రాటజీస్, వ్యూహాలు, తర్వాత కన్ఫ్యూజన్స్, అలానే లవ్ మ్యాటర్స్, రొమాంటిక్ మ్యాటర్స్ ఈ వీళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు ఆ విషయాల్లో అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు.
జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి మార్స్ 12వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. లాస్ట్ టైము మనకి జూన్ మంత్లో ప్లేన్ క్రాష్ అయిందండి. అది నేను చార్ట్ చూస్తే అది ఎగ్జాక్ట్గా జరిగింది కన్యా లగ్నంలోనే జరిగిందండి. అంటే వీళ్ళకి 12వ ఇంట్లో ఎగ్జాక్ట్గా మార్స్ కుజుడు ఉన్నారండి. కుజుడు అసలు కేతుతో ఉండటంతో చాలా ప్రాబ్లమ్స్ ఆ ప్లేన్ క్రాష్ అంతా ప్లేస్ జరిగింది. అయితే వీళ్ళకి అదృష్టం ఏమంటే ఈసారికి జూలై మంత్కి విపరీత ఏదో ఉండటం వల్ల కేతు వీళ్ళకి ఇబ్బంది పెట్టట్లా, ఓన్లీ కుజుడు ఒక్కడే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా జాగ్రత్తగా ఉండాలంటే ఈ ఒక్క విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మిగతా అన్ని ప్లానెట్స్ మాత్రం సపోర్టివ్గా ఉన్నాయి. మనకి మార్చి చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకో కుజ. అంటే కుజులు కనుక 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ప్రవాసం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. వ్యాధి పీడం, వ్యాధులు అవకాశం ఉంటే ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనం కోల్పోతారు. దేహ పీడం సంచారం, శరీరం బాధిస్తుంది. అనవసరంగా అటు ఇటు ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నేను చెప్పాను కదండి, ప్రవాసం, దేహ పీడనం, సంచారం. లాస్ట్ టైం నేను చెప్పాను ఈ లగ్నంలోనే కరెక్ట్గా మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. బ్లాస్ట్ అయిన టైం కూడా ఎగ్జాక్ట్గా ఆ టైం చూసుకుంటే ఇది 12th హౌస్లో మార్స్ ఉన్నారండి. నేను దాని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను. సో థర్డ్ ఆస్పెక్ట్ అయితే మార్స్ మంచి పాజిటివ్ న్యూస్ కూడా తీసుకొస్తున్నారండి. అది ధనం ప్రకారంగా బాగుంటుంది. ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతారు వీళ్ళు. అది మనం కరెక్ట్గా చూసుకోవాల్సిన పొజిషన్ అండి. తర్వాత శుక్రుడు వీళ్ళకి అగైన్ 8th హౌస్లో ఉండి 2nd హౌస్లో చూడటం వల్ల ఇప్పటిదాకా మనం కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం కదండి, ఆ కుజుడు పెట్టే ఇబ్బందుల నుంచి దాదాపు వీళ్ళన్నీ బాగా న్యూట్రలైజ్ చేసేసి సపోర్ట్ చేస్తూ ఉంటాడు శుక్రుడు అనమాట. శుక్రుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దుఃఖనాశం, మహాభాగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, అర్ధమాప్తి, భృగు రష్టమగే భృగునందని అని మనకి సాంస్క్రిట్లో చెప్తారు. దుఃఖనాశనం, తర్వాత మహాసౌఖ్యంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం, అర్ధమాప్తి. ఇక్కడ రాజదర్శనం అంటే మన బాసులను కలవటము, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, పొలిటీషియన్లు కలవటం, ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద అఫీషియల్స్ అపాయింట్మెంట్స్ ఇప్పటిదాకా ఏమైనా కనుక ఆగుంటే ఈ టైంలో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వీళ్ళకి కావాల్సినవి చెప్పుకోవటం, వీళ్ళకంతా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధప్రాప్తి, వీళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్లు కానివ్వండి ఏదైనా కనుక ఆగిపోయి ఉంటే ఈ టైంలో మొత్తం రిలీజ్ అయిపోయి వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి 2వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గుడ్ స్పీచ్, బాగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఫుడ్ బాగా తింటూ ఉంటారనమాట. ఇది ఒక్క కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టిన మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలో స్పెసిఫిక్గా ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకి ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఉత్తర ఫాల్గుని కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అనుకూలంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం చూపిస్తుంది. అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఒకటే కేర్ఫుల్గా ఉండాలి, దేహ పీడనము, మరణము చూపిస్తుంది. ఇక్కడ మరణం అంటే భయపడొద్దండి, సినిమాల్లో చూపించే మరణం కాదు. ఇక్కడ మరణం అంటే ఆగిపోవటం అని చూపిస్తుంది. అంటే అప్పటిదాకా వాళ్ళు ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటే ఎక్కడో చోట వీళ్ళు బ్రేక్ పడుతుంది అనమాట, ముందుకెళ్ళని పరిస్థితిలో ఉంటుంది. అలానే దేహ పీడనం అంటే వీళ్ళకి శారీరకంగా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అంటే వీళ్ళ శరీరమే వీళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. నెక్స్ట్ హస్త నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, విదేశ గమనం, ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయి, లాభప్రదంగా ఉంటుంది. అయితే శారీరకంగా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకే క్షేమంగా ఉంటారు, విదేశ గమనం, వస్త్రలాభం ఉంటుంది, పరవాసం ఉంటుంది. రెండే 2 ఛాలెంజెస్, అగైన్ హెల్త్, ఒకటి శారీరకంగా, రెండోది డిసీజులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు రోగము, దేహపడం రెండు డిఫరెంట్ అండి. కొన్నిసార్లు మన శరీరం మనకి తలనొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి పుడుతూ ఉంటుంది అనమాట. మన శరీరం మనకి ఇబ్బంది పెట్టడాన్ని, మన శరీరం మనకి అగనెస్ట్గా వర్క్ చేయడాన్ని దేహపీడనం అంటారు. కొన్నిసార్లు శరీరం బాగుంటుంది, వేరే డిసీజెస్, మలేరియా, గిలేరియా డిసీజ్ ఇవన్నీ వచ్చేసి మనకి అటాక్ అవుతుంటాయి, జలుబు, కోల్డ్, గీల్డ్ అంతా, అదంతా రోగం కింద, డిసీజ్ కింద ఉంటుంది. ఈ ప్రకారంగా మనం వీళ్ళకి ఒకటే ప్రాబ్లం, హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిత్తా నక్షత్రం వాళ్ళు. ఇది కాకుండా హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళకి జూలై 23 తర్వాత, డేట్ గుర్తుపెట్టుకోండి, జూలై 23 తర్వాత ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక బెస్ట్గా ఉందనే నేను చెప్పాలి మిగతా రాశులతో కంపేర్ చేస్తే. ఇక ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు గురుగారు? వీళ్ళకి 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మనకి ఏమని చెప్తాంటే దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్ చాలా బాగా చూపిస్తుంది వీళ్ళకి.
దీని నుంచి బయటపడడానికి వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపతాభిషేకం అని ఉంటుందండి. అభిషేకం చేసుకోవటం, లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించుకోవటం, ఆయుష సూక్తం అని ఉంటుందండి. ఈ ఆయుష సూక్తాన్ని వీళ్ళు జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా కుజుని వల్ల కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటే ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎవరికైనా కనుక కొంతమంది మాకు జాబులు పోయినాయండి అంటే మనకి లాస్ట్ టైం షష్ఠగ్రహ కూటమి వీళ్ళకి ఇంకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా చాలా అనుకూలంగా ఉంటుంది. ధనానికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకము, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఏమైనా అవుతూ ఉంటే వీళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఓవరాల్గా జూలై మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.